వెల్కమ్ టు అమీలా క్రియేషన్స్. ఈరోజు మటన్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థములు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పౌడర్, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం. కలుపుకొని కొంచెం సేపు ఉన్న తర్వాత ఇలా ఒక 10 minutes ఇందులో నానిన తర్వాత ప్రిపేర్ చేసుకుందామండి కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెస్సెల్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ పోస్తాను. కర్రీకి, మటన్ గోంగూర కర్రీకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పీసెస్గా కట్ చేసుకున్న వేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని వేసేసుకుందాం. ఆనియన్స్లోకి మటన్ వేయడం జరిగింది. ఇలా వేసుకొని తిప్పుకోవాలి బాగా. ఇలా సిమ్లో పెట్టుకోవాలి, హైలో నుంచి తగ్గించుకొని. ఇలా సిమ్లోనే ఉడకాలి ఒక 10 minutes. కర్రీ ఇలా అవుతుందండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, అడుగు అంటకుండా. సిమ్లోనే అవ్వాలి. కర్రీలోకి కొంచెం వాటర్ వేసుకుందాం. వేసుకుని ఒక 10 minutes తర్వాత గోంగూర వేసుకుందాం. ఇప్పుడు మటన్ బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇందులో గోంగూర వేసుకుందాం. ఉడకబెట్టుకునే బాయిల్ చేసుకుని పెట్టుకున్న గోంగూరని వేసుకున్నాను. ఇప్పుడు ఇలా అయిన తర్వాత కొంచెం సేపు 2 minutes ఉంచిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా అయిపోయిందో గోంగూర మటన్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. అయిపోయిందండి. కర్రీ చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ చేసి చూస్తే. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.